విశాఖకే తలమానికమైన రుషికొండ బీచ్ ను బ్లూ ఫ్లాగ్ పేరిట పర్యాటక శాఖ అధికారులు పూర్తిగా దోచేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. ఈ రోజు ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యాటకుల మీద రుసులు భారం వేస్తూ ప్రతి నెల లక్షల్లో దోచేసి వాటాలు పంచుకుంటున్నా ఇప్పటికే చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరమని విశాఖ బీచ్లో రుషికొండకు ఒక్కదానికే ప్రవేశ రుసుము వసూలు చేస్తున్నారు. అందుకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్లు సాకుగా చూపుతున్నారు. అయితే బ్లూ ఫ్లాగ్ నిబంధనల ప్రకారం పర్యాటకులకు కల్పించాల్సిన వసతులు ఏమాత్రం కల్పించడం లేదని అన్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్ 5.75 లక్షలు నిర్వహించగా ఆయనను కాదని కేవలం లంచాల కోసం 10,80,000 రూపాయలకు ఒరిస్సా కాంట్రాక్టుకు దీన్ని కట్టబెట్టారు. పర్యాటక శాఖలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించిన అధికారి పాణిగ్రాహి శ్రీనివాస్ దీనిని తన అక్రమ సంపాదనకు అడ్డాగా మార్చుకున్నారు. దీంతో పాటు పలు పర్యాటక ప్రాజెక్టులను భ్రష్టు పట్టించిన ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని మాతృశాఖకు సరెండర్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. విశాఖ మహానగరం, విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాలని ఆంధ్ర ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే టూరిజంలో అగ్రగామిగా నిలిచినటువంటి విశాఖ జిల్లా, ఈ విశాఖ జిల్లాలో గడిచిన 5 ఏళ్లుగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పదవీ కాలం చేపట్టినటువంటి నాటి నుంచి సాక్షాత్తు భీమిలి మాజీ శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు గారే టూరిజం మినిస్టర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి. అలాగే మాజీ మంత్రి రోజా గారు టూరిజం శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి. అలాంటి ఏపీ టూరిజం యొక్క ప్రాజెక్టులు ఏవైతే భవన నిర్మాణ పనులు కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైసీపీ నేతల కబందాస్తాల్లోని, వైసీపీ నేతల కబ్జాల్లోని వందల వేల కోట్ల రూపాయలు చేసేటువంటి ఏపీ టూరిజం సంస్థ సంపద అంతా కూడా దోచుకున్నారు. వాటి విషయమై పూర్తి స్థాయిలో ఆధారాలతో కొన్ని అంశాలు కూటమి ప్రభుత్వం దృష్టిలో ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ పరవాడ లైఫ్ సైన్స్ ఫార్మాసిటీలో ఉద్యోగి సూర్య నారాయణమూర్తిపై సమగ్ర విచారణ నిర్వహించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు డిమాండ్ చేశారు. పరవాడలో ఆయన బాధిత కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ అడ్మిరాన్ కంపెనీలో ఈరోజు ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకోవడం కనిపించింది. అడ్మిరాన్ లైఫ్ సైన్స్లో మంగళవారం విధులకు హాజరైనటువంటి ఆర్ సూర్యనారాయణ ఈరోజు ట్యాంకులో శవమై తేలడానికి గల కారణాలు, ఎందుకు, ఏ ప్రమాదం వల్ల జరిగింది ఏంటి అనేటువంటిది సమగ్రమైన విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే కార్మికుడి కుటుంబానికి ₹1 నష్టపరిహారం అడ్మిరాన్ లైఫ్ సైన్స్ కంపెనీ చెల్లించాలని, కార్మికులు విధులకు హాజరైతే కార్మికుడి యొక్క భద్రత, రక్షణ, సంక్షేమాన్ని పూర్తి యాజమాన్యాలు వదిలేస్తూ ఉన్నాయి. అందువలన ఈ రకమైనటువంటి ఘటన జరుగుతూ ఉంది. చంటి పిల్లలు అలాగే ఈరోజు తన కుటుంబం వీధిని పడినటువంటి పరిస్థితి. అందుకని వెంటనే దీని మీద విచారణ చేసి ₹1 నష్టపరిహారం చెల్లించాలని మేము సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రకంగా మనుషులు విధులకు హాజరైనటువంటి కార్మికులు మళ్ళీ ఇంటికి సురక్షితంగా వెళ్తారా లేదనేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకని ఇట్లాంటి విషయాల మీద ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్రమైన విచారణ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తాం. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల భారీ ర్యాలీ కేజీహెచ్ జగదాంబ జంక్షన్ కేజీహెచ్ వరకు కొనసాగిన నిరసన ప్రదర్శన. సమస్య పరిష్కారానికి ఒక కమిటీ వేయాలి. ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి. అప్పటి వరకు జీవో నంబర్ 115ని నిలిపివేయాలి. తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్తో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు చేస్తున్న ఆందోళన శుక్రవారానికి 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వందలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం ఉదయం కేజీహెచ్ గేటు వద్ద
నుంచి జగదాంబ జంక్షన్లోని క్లాక్ టవర్ వరకు వెళ్లి క్లాక్ టవర్ నుంచి కేజీహెచ్ వరకు ఈ నిరసన ర్యాలీ కొనసాగింది. నర్సుల పోరాటానికి ఇప్పటికే సంఘీభావం ప్రకటించింది. బీవీ రామ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల సమస్య ఉత్పన్నమైంది అన్నారు. రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు నర్సింగ్ విద్యలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ పూర్తి చేసి అనేక సంవత్సరాల నుండి ముఖ్యంగా కోవిడ్ కష్టకాలంలో కూడా వారియర్లుగా పనిచేసిన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను పక్కన పెట్టి ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా పోస్టింగ్లు ఇచ్చే ప్రయత్నం ఎంతమాత్రం సరికాదన్నారు. ఏదైతే కేజీఎఫ్ కాంట్రాక్ట్ స్టాఫ్ చేస్తున్నారో ఈ జీవో 115 ఇది పూర్తిగా ప్రభుత్వం అందరికీ ప్రదర్శించింది. నేను ముఖ్యంగా బ్లేమ్ చేస్తాను, అధికారులు తప్పులో పట్టిస్తారు. మరి వీళ్ళు రెగ్యులేషన్ చేయమని గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది. మరి ఇవాళ సచివాలయం ఏఎన్ఎంఎల్ని ఏ రకంగా తెచ్చారనేది అర్థం కాని ప్రశ్నగా మారింది. ఈ రోజు వీళ్ళు ఏమి ఏఎన్ఎంఎల్ పెంచబడుతున్నారు, మాకు న్యాయం చేయడం కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పై పవన్ కళ్యాణ్ మా నమ్మకం ఉంది, మా సమస్య కోరుతాను. నేను ఒకటే డిమాండ్ చేస్తాను, దయచేసి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి. మీకు తెలుస్తుంది, ఎందుకంటే అధికారులు తప్పులో పట్టిస్తున్నారు. ఈ సమస్యని చిన్న సమస్యలు కాస్త పెద్ద సమస్యగా మారుతుంది, గట్టిగా మారుతుంది. దయచేసి 2-3 రోజుల్లో ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి, న్యాయం తీర్చండి. నిజంగా మీరు ఏం చెప్తే అది మీరు ఫాలో అవుతారు తప్ప మీకు వ్యతిరేకించే మనం చేస్తాను. మీరు తెలియకుండా కృష్ణబాబు తప్పుడు నిర్ణయంతో తప్పుడు డైరెక్షన్తో తప్పులో పట్టిస్తారు. అంత దయచేసి కోరిక ఒకటే, తెలుగు శక్తి మీరు సోమవారం నాడు ఒక కమిటీకి అవకాశం ఇవ్వండి, మాట్లాడండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. అప్పుడు దాకా జీవో బంపై రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తారు. ఈనాడు మేము పేషెంట్కి రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఇచ్చింది అని అంటే 15 సంవత్సరాల నుంచి మేము ఇంత కష్టపడుతున్న గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించట్లేదు. కోవిడ్ ఒక 3 సంవత్సరాలు మన ప్రపంచాన్ని ఎంత కలిసివేసిందో అందరికి తెలిసిన విషయం. అలాంటి సమయంలో కూడా ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పిల్లలు పట్టుకున్న భార్య కూడా వాళ్ళని తాకలేని స్థితిలో వదిలేసినప్పుడు కూడా మేమే గంటలు 8 గంటలు 12 గంటలు ఫిట్ వేసుకొని పేషెంట్కి అతి దగ్గరలో ఉంటూ సేవలు చేసిన వాళ్ళ స్టాఫ్ నర్సెస్ మాత్రమే చేసామండి. దయచేసి గవర్నమెంట్ మేము విన్నవించుకుంటున్నామండి, మా కోవిడ్ సర్వీస్ కి మిగతా ఏదైతే సీజనల్ వస్తాయో ప్రతి డిసీజ్ కి భయపడకుండా దగ్గరుండి కేంద్రం నుంచి వస్తున్న నిధులను సమృద్ధిగా వినియోగించుకోవాలని ఎంపీ శ్రీ భరత్ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ లో కలెక్టర్, ఎమ్మెల్యే, జిల్లా ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ విశాఖ జిల్లాలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టారని ఎంపీ భరత్ అన్నారు. So we will take that under, but I just want to highlight some of the points. ఇప్పుడు మన్రేగాలో 40,000 మంది ఎంప్లాయ్ అయి ఉన్నారు ఇన్ అవర్ పార్లమెంట్. We have in the projects that are ongoing, only 500 works have been completed in the last 5 years. 5,600 works are not completed. And the data on the sanctioned projects is also completely outdated. Asal current status enti anedi teliyadu. And evaru chustarandi Manrega. So my request is, one is number of people employed, how much work is happening, how much expenditure is happening, but the approach should be project based. What are the projects that are sanctioned and what is the purpose of the project? A project valla is there any benefit to the village or to the town anedi we need to assess very carefully, and we should complete those redundant works. Ikkada tavvesi akkada petti, akkada tavvesi ikkada petti, it does not serve any purpose. The purpose of Manrega was that during the off season agriculture laborers should have some livelihood కాబట్టి పెట్టాం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మా టీంతో డిస్కస్ చేస్తే
దే డోంట్ వాంట్ టు వర్క్ ఇన్ అగ్రికల్చర్. ఇదే బెటర్ వాళ్ళకి, అగ్రికల్చర్కి 2 times 3 times కడితే కానీ అక్కడికి వెళ్ళి పని చేయట్లేదు, ఇక్కడ ఉండిపోతున్నారు అనేది వైడ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. సో యూ ప్లీజ్ టెల్ us why these projects are not completed. 5,600. ఇందులో 2 రకాల వస్తుంటాయి సార్. ఒకటి ఎంఎస్ఎంఈకి క్రెడిట్ గ్యారంటీకి 100 కోట్లు గ్రాంట్ ఏపీ ప్రభుత్వం కేటాయించింది. దీనికి మ్యాచింగ్ గ్రాంట్ కింద కేంద్రం 50 రెట్లు ఫండ్ మ్యాచ్ చేస్తుంది. 5,000 కోట్ల వరకు మన రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలు తీసుకునే లోన్స్ కి క్రెడిట్ గ్యారంటీ ప్రభుత్వం ఇస్తుంది అని మంత్రి శ్రీనివాస్. అక్కడ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఎలా స్ట్రెంథన్ చేయొచ్చు, అలాగే టూరిజం మీద, కాయిల్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఆల్ అదర్ ఎమర్జింగ్ సెక్టర్స్లో బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ ఏ రకంగా ఈ ఇండస్ట్రీస్కి చేయొచ్చు, ఈ ఇండస్ట్రీస్ని ఈ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మనం ఎలా డెవలప్ చేయొచ్చు. అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్లో కూడా మనకి డ్వాక్రా సంఘాలు ఉన్నాయి, వాటిల్లో కూడా ఎలాగ ఈ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ని తీసుకురావచ్చు, వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ మనం ఇవ్వచ్చు. అంటే సపోర్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్, లేకపోతే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళకి అప్స్కేలింగ్, ఆ ఇండస్ట్రీస్ని ఎలాగ మనం పైకి లిఫ్ట్ చేయొచ్చు, అంటే వాళ్ళకి వాల్యూ ఎడిషన్ అనమాట. ప్యాకింగ్ ఇండస్ట్రీ సపోర్టింగ్ మెకానిజం తీసుకురావాలా, లేకపోతే ఇంకేమైనా ఫెసిలిటీస్ తీసుకొస్తే గవర్నమెంట్ వాళ్ళ తాలూకు ప్రోడక్ట్ని మార్కెట్లోకి సేల్ చేసే విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ ఉంది, వాళ్ళకి ఏ రకంగా మైక్రో ఇండస్ట్రీస్ సపోర్ట్ ఇవ్వచ్చు, వాళ్ళకి కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో అలాంటిది అంటే టెక్నాలజీని కూడా దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం. ఇప్పుడు హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్కి కొత్త మెకానిజమ్స్ వచ్చాయి, అంటే లేటెస్ట్ మెషినరీస్ వచ్చాయి. ఆ మెషినరీస్ని ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ కింద వాళ్ళకి ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. అది ఎలాగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, దాని మీద మీరు ఎక్సైజ్ చేయండి అని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మనకున్న ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అనేవి కూడా వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కమిషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఎలా స్ట్రెంథన్ చేయొచ్చు అంటే ఈ డిఐసిస్ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా డిఐసిని రీవ్యాంప్ చేయమన్నారు. డిఐసి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండస్ట్రీ డిఐసిస్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ డిఐసి ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని రీవ్యాంప్ చేయమన్నారు. అంటే అక్కడికి వెళ్తే ఒక ఇన్ఫర్మేషన్ దొరికేలాగా, ఎవరైనా వెళ్ళి ఇండస్ట్రీ పెడతానంటే అక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండాలి, ఈ డిస్ట్రిక్ట్లో ఈ ఇండస్ట్రీస్ పెడితే స్కోప్ ఉంది అనే ఇన్ఫర్మేషన్, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎనీ ఆంటర్ప్రెనర్కి వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేసేలాగా ఉండాలని డిఐసిని రీవ్యాంప్ చేయమన్నారు. దానికి పూర్తి స్థాయిలో ఆ డిపార్ట్మెంట్తో వర్క్ చేయమన్నారు. అలాగే ఏపీఐసిలో ల్యాండ్ ఎలా అవైలబిలిటీ ఉంటుంది, ఇప్పుడున్న పార్క్స్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో అవైలబిలిటీ ఎలా ఉన్నాయి, రానున్న కాలంలో నియర్లీ 50 పార్క్స్ గవర్నమెంట్ డెవలప్ చేయాలని, అలాగే ఇంకొన్ని పార్క్స్ పీపీపీ మోడల్లో మనం డెవలప్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అంటే పీపీపీ మోడల్లో ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, ఏపీఐసి దగ్గర ఉన్న ల్యాండ్ని డెవలప్ చేస్తే ప్రైవేట్ ఇండస్ట్రీస్ని అంటే ప్రైవేట్ వెండర్షిప్ డెవలప్మెంట్ చేసి ఇండస్ట్రీస్ ఎవరైనా పెట్టడానికి పూర్తి స్థాయిలో ఎక్సైజ్ చేయడానికి, అంటే మనకున్న తక్కువ ఫండింగ్లోని మ్యాక్సిమం రీచ్ ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చేలాగా ఎక్సైజ్ చేయమని. అదేవిధంగా ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ కంటిన్యూస్ ఎఫర్ట్లో సిడిపి ప్రోగ్రాంలో చేయాల్సిన కామన్ ఫెసిలిటీ సెంటర్స్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, అలాగే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ని కూడా ఈ పర్టికులర్ కార్పొరేషన్ హెల్ప్ చేస్తుంది. అలాగే దాన్ని స్ట్రెంథన్ చేయడానికి ప్రతి వర్టికల్ ఆఫ్ డిపార్ట్మెంట్కి ఈ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎలా యూజ్ అవుతుందో కూడా అడగడం జరిగింది. అట్ ద సేమ్ టైం ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మన ఓఎన్డీసీని ఎలా స్ట్రెంథన్ చేయాలి, మన స్టేట్లో జరుగుతున్న ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, అగ్రికల్చర్ కానీ, లేకపోతే ఎనీ ప్రోడక్ట్స్, ఎనీ ఇండస్ట్రీ ప్రోడక్ట్స్ వచ్చేవన్నీ. జీవో నంబర్ 117 రద్దు చేయాలి కాంట్రాక్ట్ నర్సుల ప్రధాన డిమాండ్. నిరసనకు నేతృత్వం వహించిన నర్సుల స్టేట్ కమిటీ కోఆర్డినేటర్ జి కోటేశ్వరరావు, బి శాంతికుమారి మాట్లాడుతూ ఈనాడు మేము పేషెంట్కి రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఇచ్చింది అని అంటే 15 సంవత్సరాల నుంచి మేము ఇంత కష్టపడుతున్న గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించట్లేదు. కోవిడ్ ఒక 3 సంవత్సరాలు మన ప్రపంచాన్ని ఎంత కలిసివేసిందో అందరికి తెలిసిన విషయం. అలాంటి సమయంలో కూడా ఎవరైతే రోడ్ బాగా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు
ఉంచుకున్న భార్య కూడా వాళ్ళని తాకలేని స్థితిలో వదిలేసినప్పుడు కూడా మేమే గంటలు 8 గంటలు 12 గంటలు కిట్ వేసుకొని పేషెంట్ కి అతి దగ్గరలో ఉంటూ సేవలు చేసిన వాళ్ళ స్టాఫ్ నర్సెస్ మాత్రమే చేసామండి. దయచేసి గవర్నమెంట్ మేము విన్నవించుకుంటున్నామండి, మా కోవిడ్ సర్వీస్ కి మిగతా ఏదైతే సీజనల్ డిసీజ్ వస్తాయో ప్రతి డిసీజ్ కి భయపడకుండా దగ్గరుండి సేవ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ చేయండి. మేము చేస్తున్న పోరాటం న్యాయ పోరాటమేనండి. మేము అన్యాయంగా ఏది గవర్నమెంట్ అయితే అడగటం లేదు. మేము చేస్తున్న పోరాటం న్యాయమైంది కాబట్టి మాకు చాలా మంది వైజాగ్ నుంచి మిగతా దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఇస్తున్నారని మన తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ గారు కూడా మనకి అందుకే మాకు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరికీ కూడా సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారండి. అలాగే కాకుండా మిగతా చాలా మందికి కూడా మేము బీజేపీ టీడీపీ ప్రతి ఒక్క నాయకులు కూడా కలవడం జరిగిందండి. ప్రతి ఒక్కరు మాకు మద్దతు తెలియజేస్తారు. దయచేసి ఈ విషయాన్ని గవర్నమెంట్ మరొకసారి దయచేసి గవర్నమెంట్ లో మన సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ఈ విషయం గురించి పునఃపరిశీలన చేసి మాకు ఏది న్యాయం జరుగుతుందో ఆ నిర్ణయం తీసుకుంటే శాంతి